హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఈరోజు వీడియోలో ప్యూర్ గీని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, అది కూడా ఈజీ ప్రాసెస్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఏ టు జెడ్ ప్రాసెస్ అంటే మీగడ నుంచి నెయ్యి తయారయ్యే విధానం వరకు ప్రతి ఒక్కటి స్టెప్ బై స్టెప్ నేను మీతో ఈరోజు షేర్ చేసుకుంటున్నాను. చాలా ఈజీగా ఇంట్లోనే ప్యూర్ గీని మనం ఈరోజు ప్రిపేర్ చేసుకోవచ్చు. దానికోసం మనము ఇక్కడ ఈరోజు పాల మీద నుంచి వచ్చే మీగడ నుంచి ఎలా నెయ్యి అనేది చేసుకోవాలనేది చూపిస్తున్నాను. దానికోసం పాలని మనము వేడి చేసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టాలి. అలా ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల మీగడ అనేది చాలా మందంగా వస్తుంది. మనం ఈరోజు పాలతో మీగడ నుంచి నెయ్యి చేస్తున్నాను. ఇది కాకుండా మనము పెరుగు మీద వచ్చే మీగడ నుంచి కూడా నెయ్యిని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా నేను 15 to 20 డేస్ వరకు ఇలా పాల మీద మీగడ నుంచి తీసి పక్క పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టానన్నమాట. ఇలా మనము 15 నుంచి 20 రోజుల వరకు మొత్తం ఇలా తీసి పక్కన పెట్టినది ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను. దీన్ని మనం మిక్సీకి వేసుకోవడానికి ముందు ఒక 2 hours ముందు మనము ఫ్రిడ్జ్లో నుంచి బయట తీసి పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ అనేది తీసుకొని దాంట్లో కొంచెం కొంచెం మీగడని వేసుకొని మనం ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇలా మిక్సీ పట్టుకునేటప్పుడు మనము ఇక్కడ కూల్ వాటర్ అంటే చల్లటి వాటర్ వేసుకోవడం వల్ల మనకు వెన్న అనేది చాలా బాగా వస్తుంది. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత మనకు చూడండి ఇక్కడ వెన్న అనేది చాలా గట్టిగా అలాగే చాలా నీట్గా వస్తుంది. ఇలా చేసుకున్న తర్వాత ఈ మీగడ అన్నిటినీ మనము ఒక బౌల్లో వేసుకోవాలి. ఇలా మిగిలిన మీగడ మొత్తంని మనము మిక్సీ వేసుకొని ఇలా మొత్తం వెన్నని సపరేట్ చేసుకోవాలి. ఇలా మనకు వెన్న వస్తే సపరేట్గా మనకు మజ్జిగ అనేది వచ్చేస్తుంది. ఇలాంటి మజ్జిగని మనము తీసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఇదే బౌల్లో మనము వాటర్ వేసుకొని దీన్ని 2 నుంచి 3 సార్లు బాగా కడుక్కోవాలి. ఇలా కడుక్కున్నప్పుడు మనకు వెన్న అనేది బాగా నీట్గా వస్తుంది. అలా మొత్తం మజ్జిగ కలర్ పోయి వైట్ కలర్ వచ్చేంత వరకు మనము దీన్ని బాగా కడుక్కోవాలి. ఇలా కడుక్కున్న తర్వాత మనం స్టవ్ మీద పెట్టి మీడియం టు హై ఫ్లేమ్ మీద మనం దీన్ని కలుపుతూ ఒక అర్ధగంట తర్వాత మనకు ఇది మొత్తం కరిగిపోయి ఈ విధానంగా మనకు వస్తుంది. దీన్ని మనం హై ఫ్లేమ్ మీద పెట్టకుండా సిమ్లోనే పెట్టుకోవాలి. అప్పుడప్పుడు ఇలా కలుపుతూ ఉండాలి. నెయ్యి అనేది ఈ కలర్ అయితే వస్తుంది. ఇలా ఈ కలర్లో కాకుండా మనకు గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనం సిమ్లో పెట్టుకొని దీన్ని వేడి చేసుకోవాలన్నమాట. బయట దొరికే నెయ్యి కన్నా మనం ఇంట్లో చేసుకునే నెయ్యి చాలా టేస్టీగా ఉంటుంది, స్మెల్ బాగుంటుంది, అలాగే రుచి కూడా చాలా చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా సరే ఇలా నెయ్యి వేసుకొని తినడం వల్ల హెల్త్కి కూడా చాలా మంచిది. ఇలా మొత్తం మనము వేడి చేసుకున్న తర్వాత వేరే బౌల్లో కానీ గిన్నెలో కానీ దీన్ని స్ట్రెయినర్తో తీసేసుకోవాలి. తర్వాత దీన్ని మనము ఒక గిన్నెలో కానీ లేదంటే బౌల్లో కానీ లేదంటే ఏదైనా గాజు సీసాలో స్టోర్ చేసుకుని పెట్టుకోవడం వల్ల 3 to 4 months వరకు మనకు చాలా బాగుంటుంది. నచ్చితే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్.